నమస్తే, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను గణేష్. అందరూ బాగున్నారా? కన్వేయర్ బెల్ట్ ను కాదని లారీలో బొగ్గు రవాణా, తాడ్చెర్ల బొగ్గు రవాణాలో ఏఎంఆర్ సంస్థ నిర్వాహకం. చూడండి, 9 ఏళ్లుగా పెండింగ్ లో కన్వేయర్ బెల్ట్ నిర్మాణం. 17 కిలోమీటర్ల దూరానికి 60 కిలోమీటర్లు తిరగాల్సిన పరిస్థితి. రోడ్డు ధ్వంసమవుతున్నా, ప్రమాదాలు, ప్రాణాలు పోతున్నా పట్టించుకునే ఆఫీసర్లు. బొగ్గు అక్రమ తరలింపు కోసమే లారీల్లో తరలిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్చెర్ల బొగ్గు గనుల విషయంలో ఏఎంఆర్ సంస్థ చెప్పిందే వేదం అన్నట్టుగా ఆఫీసర్లు ప్రవర్తిస్తున్నారు. తాడ్చెర్ల గని నుంచి బొగ్గు రవాణా కోసం కేటీపీపీకి కన్వేయర్ బెల్ట్ నిర్మించాలన్న నిబంధనను 9 ఏళ్లుగా పక్కన పెట్టారు. కన్వేయర్ బెల్ట్ నిర్మిస్తే 17.2 కిలోమీటర్ల దూరంలోనే బొగ్గును కేటీపీపీకి పంపే అవకాశం ఉంది. కానీ అదేమీ పట్టించుకోకుండా 60 కిలోమీటర్ల చుట్టూ తిప్పి లారీలో బొగ్గును పంపిస్తున్నారు. బొగ్గు లారీల వల్ల రోడ్డు పర్యావరణం దెబ్బతింటున్నా, ప్రమాదాలు జరుగుతున్నా ఆఫీసర్లు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి అటవీ అనుమతులు వచ్చినా రెవెన్యూ శాఖ 80% పైగా భూసేకరణ పూర్తి చేసి మట్టి రోడ్డు వేసిన బెల్ట్ నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. చూడండి, కన్వేయర్ బెల్ట్ ద్వారా 17 కిలోమీటర్ రోడ్డు ద్వారా బొగ్గును తీసుకుపోవాల్సింది 60 కిలోమీటర్ల నుంచి తీసుకుపోతున్నారు. ఎట్లా తీసుకుపోతున్నారు? తాడ్చెర్ల టు కొయ్యూరు, కొయ్యూరు టు కాటారం, కాటారం నుంచి భూపాలపల్లి, ఈ మార్గం గుండా మెయిన్ రోడ్ మీకెళ్ళి తీసుకుపోతున్నారు. ఇలా మెయిన్ రోడ్ మీకెళ్ళి పోతున్న సమయంలో ఒక్కొక్క లారీ 10 టన్నుల బరువు వేసుకొని పోతున్నది. ఆ 10 టన్నుల బరువు వేసుకున్న లారీ పోతుంటే రోడ్లు ఎక్కడికక్కడ విధ్వంసం అవుతున్నాయి, తునాతునకలు అవుతున్నాయి, మధ్యలో పట్టాలు వస్తున్నాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, దుమ్ము లేస్తున్నది, పర్యావరణం మొత్తం కలుషితం అయిపోతున్నది. అయినా కూడా ఏం మరి అధికారులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పిందే వేదంగా నడిపించుకుంటున్నారు. 17 కిలోమీటర్ ముంచిపోవాల్సిన లారీలు ఇప్పుడు 60 కిలోమీటర్ల దూరం నుంచి గిర్ర తిరిగి పోతున్నాయి. కాటారం నడి సెంటర్లో ఓవర్లోడ్తో వస్తున్న లారీలు అక్కడ తిరుగుతుంటే దుమ్ము లేస్తున్నది. అదేవిధంగా అక్కడ టైర్లు పగులుతున్నాయి. అదేవిధంగా అక్కడ బట్టల షాపులు, కిరాణా షాపులు, పాన్ షాపులు, బేకరీ షాపులు, ఇతర షాపులకు దుమ్ము పోయి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. అయినా కూడా వీళ్ళు 60 కిలోమీటర్ల దూరం నుంచి ఈ లారీలను తీసుకుపోతున్నారు, బొగ్గు రవాణా చేస్తున్నారు. ఇక జెన్కో నుంచి ఏం మార్కు చూడండి, కేంద్ర ప్రభుత్వం జెన్కోకు 2015లో తాడ్చెర్ల బొగ్గు బ్లాక్ కేటాయించింది. అక్కడ ఉత్పత్తి చేసిన బొగ్గును బయటకు అమ్మకుండా చెలిపూర్లోని కేటీపీపీ మాత్రమే సప్లై చేయాలి. బొగ్గు బ్లాక్ను ఏఎంఆర్ సంస్థకు 25 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ అప్పగించింది. ఏఎంఆర్ సంస్థ ఏటా కనీసం 20.5 లక్షల టన్నుల బొగ్గును వెలికి తీసి జెన్కోకు అందించాలి. బొగ్గు తవ్వకాలు మొదలైన 3 ఏళ్ల లోపే పర్యావరణ పరిరక్షణ కోసం కోల్డ్ కన్వేయర్ బెల్ట్ నిర్మించాలి. కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి 26.45 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్, 51.16 ఎకరాల రెవెన్యూ ల్యాండ్ అవసరం కాగా అటవీ శాఖ 2019 జనవరిలోనే భూమికి జెన్కోకు కేటాయించింది. ఈ భూమికి బదులుగా భూపాలపల్లి మండలం పందిపంపుల గ్రామం 34/1 సర్వే నెంబర్లోని రెవెన్యూ భూమిని అటవీ శాఖకు బదలాయించారు. కానీ 51.16 ఎకరాల భూమి సేకరణలో ఆలస్యం జరుగుతుంది. మైనింగ్ అవసరాల కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి మరి 2 ఏళ్లలో 2000 ఎకరాల భూమిని సేకరణ చేయించిన ఏఎంఆర్ కన్వేయర్ బెల్ట్ భూసేకరణ మాత్రం పట్టించుకోవడం లేదు. కన్వేయర్ బెల్ట్ ద్వారా రవాణా జరిగితే తమ ఆటలు సాగవన్న ఉద్దేశంతో ఏఎంఆర్ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. చూడండి, వీళ్ళు బొగ్గు తవ్వడం కోసం 2000 ఎకరాల భూసేకరణ చేసింది. ఈ 51.16 ఎకరాల భూమి సేకరణలో జాప్యం వహిస్తున్నది ఏఎంఆర్ సంస్థ. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు కోల్ బెల్ట్ కన్వేయర్ ఏంటిది కోల్ బెల్ట్ కన్వేయర్ రోడ్డు మీద కనుక పోతే వీళ్ళు చేసే అక్రమాలు ఇవన్నీ తెలిసిపోతాయని చెప్పి వీళ్ళు 60 కిలోమీటర్ల దూరాన్ని తీసుకొని పోయి దాంట్లో నుంచి వీళ్ళు లెక్కలు చూపెట్టి అదనంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓవర్లోడ్ చూపెట్టి ఓవర్లోడ్ పైసలు కూడా అక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఇలా లారీలు పోవడం వలన 2 రకాలుగా నష్టం జరుగుతూ ఉన్నది. రోడ్లు విధ్వంసం జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నది. అయినా కూడా
ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా దీని మీద రెస్పాండ్ అవ్వడం లేదు. ఒక్కసారి తాడిచెర్ల రోడ్డుకు పోండి, ఆ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. ఎక్కడ చూసినా గుంతలు, బురద, డ్యామేజ్. ఒక బైక్ మీద పోతే ఆ లారీల నుంచి వచ్చే దుమ్ము కళ్ళల్లో పడి కళ్ళు మొత్తం సర్వనాశనం అయిపోతున్నాయి. అయినా కూడా ఈ మినిస్టర్ గారు దీని మీద పట్టించుకోవడం లేదు. ఏఎంఆర్ అధికారులు దీని మీద పట్టించుకోవడం లేదు. వీళ్ళకు 3 ఏళ్ళుగా వీళ్ళు కోల్ బెల్ట్ రోడ్ ఏర్పాటు చేయాలి, కానీ దాన్ని తుంగలో దొక్కి అధికారాలను దుర్వినియోగం చేసి అక్రమంగా ఈ విధంగా వీరు ఓవర్లోడ్ తోటి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి లారీలు నడిపిస్తా ఉన్నారు. రైట్, ఇప్పుడు కన్వీనర్ బెల్ట్ ఏర్పాటు చేయకపోవడం లాభాల కోసమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా బొగ్గు రవాణా చేస్తే లెక్కలు పక్కాగా ఉంటాయని, బొగ్గు బయటకు అమ్ముడుకోవడానికి వీలుండదు, జెన్కో సంస్థ రవాణా ఖర్చులు చెల్లించాల్సిన అవసరం ఉండదు, ఓవర్లోడ్ వల్ల వచ్చే మిగులు లాభాలు ఉండవు, దీనివల్ల మనకు ఏటా 100 కోట్ల ఆదాయం తగ్గిపోతుంది, అందుకే బెల్ట్ నిర్మాణ పనులు పెండింగ్ లో పెడుతుంది, ప్రభుత్వం నిబంధనలను పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ మాట చెప్పిన లాభాల కోసమే. ఇప్పుడు బొగ్గు రవాణా కనుక బెల్ట్ రోడ్ వెహికల్ చేస్తే రవాణా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు, అదేవిధంగా ఓవర్లోడ్ పైసలు కూడా రావు. కానీ అలా అయితే మాకు డబ్బులు తక్కువ వస్తాయి, 100 కోట్ల నష్టం వస్తుంది అని చెప్పి ఆ బెల్ట్ రోడ్డు ఏర్పాటు చేయకుండా వీళ్ళు మెయిన్ రోడ్ మీకు వెళ్ళి 60 కిలోమీటర్ల దూరం నుంచి ఈ బొగ్గు లారీల ద్వారా ఓవర్లోడ్ తోటి రవాణా చేస్తున్నారు. 3 ఏళ్ల పాటు మాత్రమే లారీలో బొగ్గు రవాణా చేయాల్సినప్పటికీ ఇదేమీ పట్టించుకోకుండా 9 ఏళ్ళుగా లారీలోనే యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. రోజుకు 200 పైగా లారీల్లో 5,000 నుంచి 6,000 టన్నుల బొగ్గు రవాణా జరుగుతుంది. రవాణా ఛార్జీలు తగ్గించుకునేందుకు లారీల్లో 5 నుంచి 7 టన్నుల లోడ్ చేస్తున్నారు. లారీలు ఓవర్ స్పీడ్ వల్ల ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సోమవారం భూపాలపల్లి ఆర్డీఓ వెంకన్న బొగ్గు లారీ ఢీకొని మరణించడం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఎస్, సోమవారం భూపాలపల్లిలో ఆర్డీఓ వెంకన్న గారు బొగ్గు లారీ ఢీకోవడం వలన రాష్ట్రం మొత్తం హై అలర్ట్ అయింది. అదేవిధంగా శంకరాంపల్లికి వాసి రమేష్ అనే వ్యక్తి కూడా లారీ ఢీకోవడం వల్ల 2 కాళ్ళు కోల్పోయిండు. ఇంకా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, టైర్లు వలిగి దెబ్బలు తాకుతూ ఉన్నాయి, రాళ్ళు బొగ్గు పడి కారు అద్దాలు ధ్వంసం అవుతూ ఉన్నాయి, రోడ్డు మొత్తం ఎక్కడికక్కడ తునాతునకలు అవుతున్నది, దుమ్ము లేస్తున్నది, ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు పడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇది పక్కన పెడితే ఇంకోటి, ఆ బాంబు బ్లాస్ట్ చేయడం వలన అక్కడ కొంతమంది ఇండ్లు నిరలు పాడుతూ ఉన్నాయి, కొంతమంది ఇండ్లు ధ్వంసం అవుతూ ఉన్నాయి, బిక్కుమని బతుకుతున్నారు, చాలా మందికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. కానీ ఏఎంఆర్ అధికారులు మాత్రం దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా దులుపుకుంటారో గట్టినే దులుపుకొని వాళ్ళు చేసే పనులు వాళ్ళే చేస్తున్నారు. ప్రాణ నష్టం జరుగుతున్నది, పర్యావరణ నష్టం జరుగుతున్నది, రోడ్లు విధ్వంసం అవుతున్నాయి, దుమ్ము దులితో పాటు పర్యావరణం మొత్తం దెబ్బతింటున్నది. అయినా కూడా ఏఎంఆర్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు నీటి కింద చేపల దాగి నక్కి ఈ విధంగా 100 కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కోసం వీళ్ళు దీన్ని లారీలను 60 కిలోమీటర్ల దూరం నుంచి పంపి సామాన్య ప్రజల మీద బండ మోపి వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ రోడ్లను, వాళ్ళ సంపదను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. వాళ్ళకి వచ్చే 100 కోట్ల ఆదాయానికి సామాన్యుని మీద నరకం చూపెడుతున్నారు. మట్టి రోడ్లు వేసిన ఆఫీసర్లు తాడిచెర్ల నుంచి చెల్పూర్ కేటీపీ వరకు 17.2 కిలోమీటర్ల దూరం కన్వేయర్ బెల్ట్ కోసం సేకరించిన భూమిలో ఆఫీసర్లు మట్టి రోడ్లు వేశారు. తాడిచెర్ల అటవీ శాఖ భూముల్లో 7 కిలోమీటర్ల దూరం చెట్లు కొట్టేసి మట్టి పోశారు. కాపురం, అన్సాన్పల్లి, జంగేడు, కొంపెల్లి గ్రామాల్లో సేకరించిన రెవెన్యూ భూముల్లో కూడా మట్టిని పోసి వదిలేశారు. 2019 నాటికి ఈ పనులన్నీ కంప్లీట్ చేయాయి. అప్పటి నుండి గడిచిన 2 ఏళ్లలో కన్వేయర్ బెల్ట్ పనులు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు 70% అయిపోయేది, 70% వరకు కంప్లీట్ అయ్యేది, పైగా పూర్తయి. కన్వేయర్ బెల్ట్ నిర్మాణం కోసం కేవలం 150 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని, కానీ ఇప్పటి వరకు లారీల్లో బొగ్గు రవాణా కోసం 250 కోట్ల పైగా ఖర్చు చేసినట్టుగా నిపుణులు చెప్తున్నారు. ఇక చూడు, ఒక మాట, 150 కోట్లు పెట్టి రోడ్ వేసుకుంటే అయిపోయేదానికి 250 కోట్లు పెట్టి రవాణా ఛార్జీలు కూడా వీళ్ళు చెల్లించినట్టు కనబడుతుంది. ఒక్కసారి ఆలోచన ప్రజలారా, ఏఎంఆర్ కంపెనీ ద్వారా జరిగే నష్టాలు ఏంటిదో మీరు ఒక్కసారి దీన్ని చూసుకున్న ప్రయత్నం చేయండి. పర్యావరణ నష్టం జరుగుతుంది, రోడ్లు విధ్వంసం జరుగుతున్నాయి, దుమ్ము ధూళితోటి మొత్తం ఎక్కడికక్కడ ప్రాణ నష్టం జరుగుతున్నది, లారీ ఢీకోవడం వల్ల
ప్రాణాలే కోల్పోతున్నారు. ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నా కానీ స్థానిక ఎమ్మెల్యే ఐటీ మినిస్టర్ గారు ప్రభుత్వంలో ఉన్నారు, దాని మీద కనీసం మాట్లాడడం లేదు. ఏఎంఆర్ అధికారులు కూడా దాని మీద కనీసం చర్య తీసుకోవడం లేదు. ఏ మాత్రం దాని మీద వాళ్ళు చర్య తీసుకోకుండా నీరు కింద చేపల ఎట్లయితే ఉంటారో గట్ల ఉంటూ వీళ్ళు చీకటి గదిలో చితకొట్టుడు అనే ఒక వ్యవస్థ లెక్క వీళ్ళు తీసుకొచ్చి ప్రజలను బండమొప్పి వీళ్ళను చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బెల్ట్ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తే ఈ అధిక లోటుతో పోయే లారీలు బంద్ అయ్యి ప్రజలకు కొంచెం దుమ్ము ధూళి, పర్యావరణం, రోడ్ల విధ్వంసం, యాక్సిడెంట్లు ఇవన్నీ తగ్గి కొంచెం ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పి జీనియస్ గ్లోబల్ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ ఏఎంఆర్ అధికారులకు కూడా జర వార్నింగా లేదా ఇది నీకు నాకు కొట్లాట ఏంటిదో అనుకున్నా మంచిదే, కానీ మొత్తానికైతే దీన్ని ప్రతిపాదనలు తీసుకొని కోల్ బెల్ట్ రోడ్ను ఏర్పాటు చేస్తారు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా.